హలో అండి అందరికీ. రీసెంట్‌గా నాగార్జున గారిని ఒక విషయంలో మనందరం మెచ్చుకొని తీరాలి. ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకోవడంతో పాటు ఆయన్ని కొన్ని విషయాల్లో ఫాలో అయినా కూడా తప్పులేదు. ఏంటి ఆ విషయం అంటే మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ కూల్చడం జరిగింది. ఈ యొక్క ఇన్కన్వెన్షన్ సెంటర్ వల్ల నాగార్జునకి దాదాపు ఒక 1000,00,00,000 ఈజీగా నష్టం. ఎందుకంటే అది ప్రైమ్ ఏరియాలో ఉంది. సంవత్సరానికి దాదాపు ఒక 500,00,00,000 సంపాదించే సత్తా ఆ ఇన్కన్వెన్షన్ సెంటర్‌కి ఉంది. అలాగే రీసెంట్‌గా ఎవరైతే కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సంథింగ్ ఆ ఇన్సిడెంట్ అంతా మీకు ఐడియా ఉండుంటది. అలాగే వాళ్ళ అవమానకర రీతిలో కూడా మాట్లాడటం జరిగింది. ఒకవైపు 1000,00,00,000 ఆస్తి నష్టం, మరోవైపు తన ఫ్యామిలీని బజార్‌లో నిలబెట్టారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. అయినా గానీ రీసెంట్‌గా సినీ ప్రముఖులతో చర్చలు నిర్వహించే సందర్భంగా రేవంత్ రెడ్డి ఇన్విటేషన్‌లో నాగార్జునకి కూడా ఇచ్చారనమాట. ఈ యొక్క ఇష్యూలో నాగార్జున గారు ఎలాంటి పట్టింపులకు అంటే తనకి దాదాపు 1000,00,00,000 నష్టమైనా గానీ, తన కుటుంబం పరువు తీసినా గానీ, కుటుంబం పరువు తీసినా గానీ, ఎలాంటి పట్టింపులు లేకుండా రేవంత్ రెడ్డి మీద ఇగోకి పోకుండా అంటే అంత డబ్బున్నా గానీ, తనకంత నష్టం చేసినా గానీ, సినిమా ఇండస్ట్రీ తరపున మాట్లాడాలని చెప్పేసి ఆఖరికి రేవంత్ రెడ్డితో మాట్లాడడంతో పాటు ఆయన్ని సన్మానించిండనమాట. ఇక్కడ చాలా కీలకమైన విషయం. మామూలుగా అందరిలాగా పోయి కరచాలనం చేస్తే కాదు, ఆయనకి శాలువా కప్పి ఆయనకి అంత నష్టం చేసినా గానీ శాలువా కప్పిండు. ఇదొక కీలకమైన అంశం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఎంత నష్టం చేసినా గానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఆయనకి ఎంత నష్టం చేసినా గానీ, నాగార్జున అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈగోకి పోకుండా ఆయన రేవంత్ రెడ్డిని కలవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క ఇష్యూలో మాత్రం నాగార్జున అందరూ మెచ్చుకొని తినాలి. ఈ యొక్క ఇష్యూలో అందరూ కూడా కొన్ని విషయాల్లో పట్టింపులు పోకుండా ఆయన్నైతే ఫాలో కావాలనేది ఇక్కడ నా అభిప్రాయం. ఎందుకంటే మనకే అనిపిస్తుంది ఎట్లా గెలిచిండ్రా ఇట్లా ఇంట్లో నష్టం చేసినా కానీ ఎట్లా గెలిచిండ్రా అని మనకే అనిపిస్తుంది అనమాట. అలాంటిది కలిసిన ఆయనకి ఎట్లుంటుంది, నష్టం జరిగిపోయిన ఆయనకి ఎట్లుంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అయినా కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఆయన కలిసిందంటే చాలా గ్రేట్ అనేది కదా లెక్క. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.